నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను అన్న. చూడంగానే భలే బాధేసింది. ఒక డైరీ ఫామ్ ఎదురుగా ఒక దూడ నిస్సహాయత స్థితిలో అంటే చావుకు దగ్గరగా అలా పడిపోయింది, 4 కాళ్ళు పనిచేయక. దాని కళ్ళు దాని చెవు వరకే కదులుతున్నాయి. సేమ్ సిచ్యువేషన్ నా డైరీ ఫామ్లో జరిగింది. నేను చూశాను ఈ సిచ్యువేషన్. నా దగ్గర ఒక దూడ నేను కోల్పోయినందుకు బయట 10 దూడలను కాపాడాను నేను. ఎందుకో చెప్తానండి, ఒక దూడ మనం ఏమనుకుంటామంటే 2 నెలల లోపు గడ్డి పడితే మనం ఏమనుకుంటాం, చాలా సంతోషపడతాం. ఒక దూడ గడ్డి పడుతుంది లేదా దూడ ఎదుగుదల బాగుంటుంది అనుకుని. ఒకటి గుర్తుపెట్టుకుని అన్న, దూడ గడ్డి పట్టిందంటే మాత్రం ఆ దూడ పనికిరాదు ఇంకా. ఎందుకంటే దూడకి లోపల రోమన్ అనేది ఒకటి ఉంటుంది, అది సరిగ్గా డెవలప్ అవ్వదు. మాక్సిమం 4-5 months అది సరిగ్గా డెవలప్ అవ్వదు. ఈవెన్ మీరు నీళ్ళు కూడా తాగిపిస్తూ ఉంటారు దూడకి, నీళ్ళు తాగిపిస్తే సరిపోయేది. అని మీరు దూడకి ఎంత పాలు తాగిపిస్తే అంత మంచిది. ఆ రోమన్ ఎఫెక్ట్ అవ్వదు. ఆ రోమన్ ఎఫెక్ట్ అయిన రోజు ఏమైందంటే దూడకి పొట్ట కిందకు జారిపోయింది. అలా జారిపోవటం వలన ఆ దూడ పనికిరాదు ఇంకా. లోపల పురుగులు జారుతూ ఉంటే, డీవరింగ్ చేయకపోతే పురుగులు జారుతూ ఉంటే, ఆ పొట్ట బాగా ఒక గ్యాస్ టైప్లో